హాయ్ అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే మీకు పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సైనిక్ స్కూల్ కలికిరి నుంచి అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నోటిఫికేషన్ పడింది. వాకిన్ ఇంటర్వ్యూస్ అండి. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారండి. టెంపరీ బేసిస్ 6 నెలలకు అయితే ఇది రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. 179 డేస్ అండి. పోస్ట్ వచ్చి పీజీటీ ఇంగ్లీష్ ఒక వేకెన్సీ ఉందండి. ఎస్సీ క్యాండిడేట్స్కి మాత్రమే. ఇంటిగ్రేటెడ్ పీజీ చేస్తుండాలి, 50% మార్క్స్ ఉండాలి. దాంతోపాటుగా బీఈడీ ఉండాలండి. అలాగే మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలండి. దీని కన్సాలిడేటెడ్ పే వచ్చి 62,356 రూపాయలండి మంత్లీ శాలరీ. 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే టీజీటీ ఇంగ్లీష్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టెంపరీ పోస్టులు అండి ఇవి కూడా. 179 డేస్కి అంటే 6 నెలల కాలానికి అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉండాలి. 50% మార్క్స్ మినిమం వచ్చి ఉండాలండి. బీఈడీ కూడా 50% మార్క్స్ ఉండాలి. సో అలాగే ఇంకా రిమైనింగ్ ఒకవేళ అది లేకపోతే కనుక రిమైనింగ్ కోర్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ నేను లింక్లో పెడతాను. ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కదా, సో డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోండి. కన్సాలిడేటెడ్ పే వచ్చి 58,819 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. 21 నుంచి 35 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్లో అందరూ అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి పీజీటీ ఇంగ్లీష్ ఒక వేకెన్సీ ఎస్సీ వాళ్ళకు ఉంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి 18 సెప్టెంబర్ థర్స్డే అండి. అది ఉదయం 9 గంటలకల్లా రిపోర్ట్ చేయాలి. టీజీటీ ఇంగ్లీష్ కూడా సేమ్ అండి. ఒకటి ఎస్సీ, ఒకటి ఓబీసీ నాన్ క్రీమీలర్, ఒకటి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ టాపిక్స్ ఇచ్చారండి. డెమాన్స్ట్రేషన్ అంటే అక్కడ క్లాస్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక 2 టాపిక్లు ఇచ్చారు చూడండి ఒకసారి. పీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి ద అడ్వెంచర్ జయంత్ నిర్లికర్, అది క్లాస్ 9th సిబిఎస్ఈలో ఉంటుందండి. అలాగే టీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్, అది కూడా క్లాస్ 9th సిబిఎస్ఈ వాళ్ళకి ఉంటుంది. ఈ పైది క్లాస్ 11th అండి, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంటుందండి. జయంత్ నిర్లీకర్ అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అనేది ఇది 9th క్లాస్ వాళ్ళదండి. అలాగే టీజీటీ ఇంగ్లీష్ మై చైల్డ్హుడ్ క్లాస్ 9th సిబిఎస్ఈ, ఇవి 2 9th క్లాస్ అండి. పీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రం ఇంటర్ది ఇచ్చారండి. నెక్స్ట్ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, ఇండియన్ నేషనల్స్ ఓన్లీ టు అప్లై. మనకు 18వ తారీఖు అయితే ఈ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయండి. ఈ లోపల అయితే మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మనమైతే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలండి. సో అప్లికేషన్ ఇచ్చారు మనకి. అప్లికేషన్ ఒకసారి చూద్దాం. సైనిక్ స్కూల్ కలికిరి అప్లికేషన్ ఫామ్, ఇది పీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకండి. టెంపరీ బేసిస్. సో ఇది ఫుల్ నేమ్, మన పేరు రాస్తాం, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్స్, మంత్స్, సెక్స్ అంటే మేలా ఫీమేలా, మన ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఉంటుంది కదండి. అలాగే మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా, నేషనాలిటీ ఇండియన్, క్యాస్ట్ వచ్చి ఏదైతే ఎస్సీ కాబట్టి ఇంకా అది మెన్షన్ చేసేసారు. ఆల్రెడీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఉంది కాబట్టి ఇది. ఒకవేళ ఎస్సీ అయితే ఎస్ పెడతాం. సర్టిఫికేట్ అటాచ్ చేస్తున్నామా లేదా ఎస్ నో పెడతాం, ఎస్ పెడతాం ఇక్కడ. అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి 10th నుంచి ఇంటర్ డిగ్రీ అవి రాయాలండి. సబ్జెక్ట్స్ అంటే ఒకవేళ ఎంపీసీ చేశారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2010 2020 అనేది రాయాలి. డివిజన్స్ అంటే ఎంత మంది, సెకండ్ డివిజనా లేదంటే పర్సంటేజ్ అయితే 68% ఏంటనేది మనం డివిజన్ అవి మెన్షన్ చేయాలండి. పర్సంటేజ్ అంటే పర్సంటేజ్. ఒకవేళ మనకి ఏమన్నా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఎదరగా ఉంటే కనుక, అంటే స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ ఇంకేమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చండి. మనం ఏదైనా స్పెషలైజేషన్ చేసి ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలండి. ఎక్స్పీరియన్స్ సంబంధించి మన డిజిగ్నేషన్ ఏంటి, ఇప్పుడు చేస్తున్న దాంట్లో డిజిగ్నేషను, అది ఆర్గనైజేషన్, అక్కడ ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాం ఆర్గనైజేషన్ పేరు, డ్యూటీస్ అక్కడ ఏం పెర్ఫామ్ చేస్తున్నాం, మన వర్క్ ఏంటి, ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి, టు అంటే ఎప్పటి వరకు చేస్తున్నారు, ఈ డేట్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి అటాచ్ చేస్తున్నామా లేదా, ఎస్ అయితే ఎస్ పెడతాం. లాంగ్వేజ్ నౌన్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీకు ఏది వస్తే అది ఇక్కడ మెన్షన్ చేయాలండి. కరస్పాండెంట్ అడ్రస్, మన అడ్రస్ రాయాలండి ఇక్కడ. పర్మనెంట్ అడ్రస్ అంటే మీ నేటివ్ ప్లేస్ అండి. మీరు ఇంతకుముందు మీరు
అంటే మీరు పుట్టిన ప్రదేశం ఉంటుంది కదా, అది పర్మనెంట్ అడ్రస్ అండి. మొబైల్ నెంబర్, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అంటే పర్మనెంట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, యాక్టివ్లో ఉన్న మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్లేసు డేటు వేసి సిగ్నేచర్ అయితే పెట్టాలండి. మీ నేమ్ రాయాలి కిందన. ఇక్కడ చూడండి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, మీ 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కిందన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీల కింద డౌన్లో మీ సంతకం అయితే పెట్టాలి స్మాల్ లెటర్స్లో. అవే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే. అలాగే ప్రతిదీ మీ దగ్గర క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాలండి. అటాచ్ చేసేసి ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు చూడండి, ఈ అడ్రస్కి అయితే మనం పోస్ట్లో పంపాలి. ద ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, కలికిరి, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, పిన్ 517234. ఇక్కడ మనం ఒక ఎన్వలప్ కవర్ ఒకటి దానికి అటాచ్ చేయాలండి. ప్లీజ్ సూపర్స్క్రైబ్ ది ఎన్వలప్ విత్ ద నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్. ఏదైతే ఎన్వలప్ కవర్ ఉందో దాని మీద మనం రాయాలి ఏ పోస్ట్కి అనేది. లాస్ట్ డేట్ ఇచ్చారు చూడండి, 18 సెప్టెంబర్ 2025 లోపు వాళ్ళకి రిసీవ్ అవ్వాలండి, వాళ్ళకి చేరుకోవాలన్నమాట. సో ఇప్పుడే పోస్ట్ చేయండి, లేట్ చేయకుండా. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, ఇది టీజీటీ ఇంగ్లీష్ అండి, టెంపరీ బేసిస్. సో దానికి సంబంధించి కూడా సేమ్ యాస్టీజ్గా అయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అది ఇది ఒకటేనండి, జస్ట్ నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది. సో అలాగే మనకి ఇంకొక నోటిఫికేషన్ పడిందండి, 2 నోటిఫికేషన్లు పడ్డాయి సైనిక్ స్కూల్ కలికిరి నుంచి. ఇది టీజీటీ సైన్స్కి సంబంధించండి, టీజీటీ సైన్స్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ అండి. ఇది 1 ఇయర్కి అయితే ఇచ్చారండి, పీరియడ్ నాట్ ఎక్స్సీడింగ్ 1 ఇయర్. సో 1 ఇయర్కి అయితే ఉంది, 1 ఇయర్ తర్వాత అనేది నాట్ ఎక్సీడింగ్ అని ఇచ్చారు. సో ఇవి కూడా కాంట్రాక్ట్ అండి, పర్మనెంట్ కాదు ఇవి. టీజీటీ సైన్స్ ఒక వేకెన్సీ ఉందండి, అది కూడా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్గా ఉంటే కనుక 50% మార్క్స్ అనేవి ఉండాలి. దాంతోపాటుగా బీఈడి చేసి ఉండాలండి, అది కూడా 50% మార్క్స్ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే బీఎస్సీ ఈడీ విత్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు కదా, సో అది కూడా 50% మార్క్స్ ఉండాలండి. ఏదైనా సరే గ్రాడ్యుయేట్ అయ్యి బీఈడీ చేసి ఉండాలండి. సో అలా చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది పాస్ అయి ఉండాలి, లేదా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ అండి. ఇవన్నీ మీరు కనుక టెట్ క్వాలిఫై ఉంటే కనుక ఇవన్నీ అప్లై చేసుకోవచ్చండి. అలాగే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉండాలండి. తర్వాత డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చి కెమిస్ట్రీ యాజ్ స్పెషలైజేషన్ ఇన్ బీఎస్సీ ఆర్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ. సో కెమిస్ట్రీ కనుక ఉంటే కనుక మిమ్మల్ని అయితే ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ బీఈడీతో పాటు మీ ఎవరికైనా పీజీ అనేది ఉందనుకోండి, లేదా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. అలాగే ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో పబ్లిక్ స్కూల్స్లో ఎవరైనా చేస్తున్నా, అలాగే గేమ్స్ కానీ కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఎవరికైనా ప్రొఫిషియన్స్ ఉన్నా వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుందండి. కంప్యూటర్ నాలెడ్జ్లో అప్లికేషన్స్లో గట్టా నాలెడ్జ్ ఉంటే కనుక మిమ్మల్ని అయితే ప్రిఫర్ చేస్తారండి. మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, అందులో నోటిఫికేషన్ పెట్టారు, అలాగే అప్లికేషన్ ఫామ్ పెట్టారు. సో అవి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని మనమైతే పోస్ట్లో పంపించాలండి. నెక్స్ట్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, అలాగే సిగ్నేచర్ ఒకటి కూడా మనమైతే పెట్టాలండి. సో వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో అయితే అంటించాలి. 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ డ్యూలీ ఫిక్స్డ్ పోస్టల్ స్టాంప్, దీనికి 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది ఎన్వలప్ కవర్కి అయితే మనం అంటించాలి. మళ్ళీ మనకి రిటర్న్ రావాలంటే కనుక నెక్స్ట్ డీడీ 500 రూపీస్ డీడీ తీయాలండి. దీనికి ఇన్ ఫేవర్ ఆఫ్ మనకి డీడీ ఎలా తీయాలంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలికిరి బ్రాంచ్ మీద అయితే డీడీ తీయాలండి. అదైతే మనకి నాట్ రిఫండబుల్. సో ఆ డీడీ తీసేసి మనం ఈ అప్లికేషన్ ఫామ్లకి అటాచ్ చేయాలండి. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ ఒకటి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే మన 10th ఇంటర్ డిగ్రీ పీజీ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్. సో మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికేట్స్ కూడా జిరాక్స్ కాపీల మీద కింద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సైన్ పెట్టేసి ప్రతిదీ అప్లికేషన్తో పాటు మీరు పిన్ చేసి పంపించాలండి పోస్ట్లో. అది కూడా రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ.
అడ్రస్ ఇచ్చారండి. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. పిన్ 517234. లాస్ట్ డేట్ ఇచ్చారు చూడండి 3 అక్టోబర్ 2025. అక్టోబర్ 3 లోపు అయితే ఈ అప్లికేషన్లు అయితే చేరాలండి వాళ్ళకి. సో దీనికి వచ్చి మీకు టెస్ట్ ఉండొచ్చు లేదా ఇంటర్వ్యూ ఉండొచ్చు అండి. వచ్చిన అప్లికేషన్లు బట్టి అయితే మీకు అది కండక్ట్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చి మీకు మీ దగ్గర అక్కడికి టెస్ట్కి వచ్చినా లేదంటే ఇంటర్వ్యూకి వచ్చినా మీ దగ్గర ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలండి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఉండాలండి. మీ ఐడి ప్రూఫ్ ఏదన్నా ఇంకోటి ఉంటే తీసుకుని వెళ్ళండి. సో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ అలాంటివి ఏమన్నా ఉంటే తీసుకుని వెళ్ళండి. దాంతోపాటుగా మీరు ఏదైతే జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి పెట్టారో అవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు ఆ ఇంటర్వ్యూకి కానీ టెస్ట్కి కానీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందండి. సో 3వ తారీఖు అక్టోబర్ 2025 లోపు అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్లో పంపించాలండి. సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టారు. సైనిక్ స్కూల్ కలికిరి అప్లికేషన్ ఫామ్ టీజీటీ సైన్స్ కాంట్రాక్చువల్ బేసిస్. ఫోటో అన్నారు కదా, ఇక్కడ ఫోటో అనేది అంటించాలండి. నెక్స్ట్ సైన్ అనేది మనం లాస్ట్లో ఇక్కడ పెడతామండి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ఇవన్నీ కూడా అవే అప్లికేషన్లు అండి. కాకపోతే ఇక్కడ డీడీ ఒకటి యాడ్ అయి ఉంటుంది. డీడీ నెంబర్ వేయాలి, డేట్ వేయాలి, అమౌంట్ ఎంత పే చేస్తాం 500 కాబట్టి 500 అమౌంట్ వేస్తామండి. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా మీకైతే ఇలాంటి నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి లింకు, అప్లై ఆన్లైన్ లింకు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.